కొట్టేశారు. కానీ నేను ఎందరినో మర్డర్ చేశాను. కానీ ఇప్పటిదాకా పోలీసులు నా దగ్గరికి రాలేదు. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయికి సాయం చేద్దాం అనుకున్నా. అందుకు పోలీసులు నన్ను చెత్తగా బాధేశారు. నవ్వు, బాగా నవ్వు. కానీ వాళ్ళని వదిలిపెట్టాను. వాళ్ళ వల్ల నాకు అవమానం జరిగింది. దెబ్బలు కూడా తిన్నాను. వాళ్ళందరినీ వదిలే ప్రసక్తే లేదు. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? సార్, మీరెలా? నీ ఇల్లు సెర్చ్ చేయడానికి వచ్చాం. మా దగ్గర సర్చ్ వారెంట్ ఉంది. కానీ సార్, నా మాట తప్పుకోరా. ఇలా చూడండి, ఈ ఇంట్లో ప్రతి మూల వదలకుండా. అర్జున్, మీరు పైకి వెళ్ళి చూడండి, నేను ఇటు చూస్తాను. ఓకే మేడం. సార్, నేనేం చేశాను? అలాగే నా ఇంటికి ఎందుకు సార్ వచ్చారు? సార్, ఎందుకు? నేనేం తప్పు చేయలేదుగా. సార్, లోపలేం దొరకలేదు. ఆ మూటల్లో ఏమున్నాయి? సార్, అవి పాత బట్టలు పడేయడానికి పెట్టాను. సార్, నేను చెప్తున్నాను కదా, అవన్నీ పాత బట్టలు పడేయడానికి పెట్టానని.
విప్పి థరోగా చెక్ చేయి. ఓకే సార్. రమేష్ చెప్పండి. మేడం, ఇక్కడ జాగృతి నగర్ లో ఒక మూటతో అమ్మాయి 7 దొరికింది. అవును మేడం, అందులో ఒక పేపర్ కూడా ఉంది మేడం. అందులో ఏం రాస్తుందంటే చింతామణి, నేను సిటీకి తిరిగి వచ్చాను రాస్తుంది మేడం. మీరు లొకేషన్ షేర్ చేయండి, మేము అక్కడికి వస్తున్నాం. అలాగే మేడం. సార్, ఒక బ్యాడ్ న్యూస్. ఏమైంది? పక్క ఏరియాలో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందంట. అలాగే ఒక పేపర్ కూడా దొరికింది. చింతామణి తిరిగి వచ్చేసేనని రాసింది. అర్జున్, ఇలా చూడు, మాకు చెప్పకుండా నువ్వు సిటీ వదిలి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? మా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. మేము అనుకున్నప్పుడల్లా ఇక్కడికి రావడమే కాకుండా నిన్ను కూడా అప్పుడప్పుడు స్టేషన్కి తీసుకువెళ్ళవలసి వస్తుంది, అర్థమైందా? అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? కమా, రండి వెళ్దాం. మూవ్. ఈ రోజు తప్పించుకున్నా, లేకపోతే దీనివల్ల దారుణంగా ఇరుకునుండేవాణ్ణి.